మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఎంతో డిలే అయింది మీకు తెలుసా? 1918 ముందే వచ్చేది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళ రైట్స్ కోసం పోట్లాడిందే కానీ ప్రజల ఆశయాల కోసం ఎప్పుడు పోట్లాడలేదు అప్పట్లో. మన డాక్టర్జీ కాంగ్రెస్లో ఉంటూ గాంధీజీ సిద్ధాంతాన్ని ఒకటి బాగా వ్యతిరేకించారు. ముస్లిం పాలసీస్, హిందూ ముస్లిం యూనిటీ అని వేరే మతాలని గాలికి వదిలేశారు. డాక్టర్జీ కూడా అదే అన్నారు. క్రిస్టియన్స్, పార్సీస్, జూస్ ఇంకా చాలా మతాలు ఉన్నాయి, అన్నిటిని వదిలేశారు అనేసి. 1918లో వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ తరపున మన ఇండియన్ సోల్జర్స్ అక్కడికి వెళ్ళి విపరీతమైన ఫైటింగ్ చేసి మొత్తానికి బ్రిటిష్ని గెలిపించారు ఇండియన్స్. కానీ ఇండియా మతం బ్రిటిష్ సంఖ్యలలోనే ఉండిపోయింది. అప్పటికే ఫ్రీడమ్ కోసం ఇండియా ఇస్ మై బర్త్ రైట్ అంటూ బాలగంగాధర్ తిలక్ గారు పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎంతో మందిని ఆయనతో పాటు జోడించుకుని లోకమాన్య తిలక్ గారు అయ్యారు. అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేది, కానీ ఆయన మరణానంతరం చాలా చల్లబడిపోయింది ఉద్యమం అంతా. అయితే 1918లో టర్కీ ముక్కలైపోయింది. ఇలా ఉండే టర్కీ ఆ యుద్ధంలో ఓడిపోయినందుకు ముక్కలైపోవడం వల్ల మన ఇండియాలో ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఖిలాఫత్ మూమెంట్ని కాంగ్రెస్ ఇంకా గాంధీజీ ప్రోత్సహించారు. ఎప్పుడైతే ఖిలాఫత్ మూమెంట్ ఫెయిల్ అయిపోయిందో అప్పుడే ముస్లిమ్స్ స్వాతంత్ర ఉద్యమానికి దూరం అయిపోయారు. ఇది మన దేశం అనే ఆలోచనకు కూడా దూరం అయిపోయారు. దానివల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది త్యాగాలకు విలువ లేకుండా ఊచకోతకు గురయ్యారు. మన స్వాతంత్రం డిలే అయిపోయింది. జలియన్ వాలాబాగ్ మీకు ఎంతమందికి గుర్తుంది? అందరికీ గుర్తుంది. ఆ రోజు జనరల్ డయ్యర్ ఆదేశాలు ఇచ్చారు, కానీ కాల్చింది మన వాళ్ళు, చనిపోయింది మన వాళ్ళే. మనది అఖండ భారతదేశం. బ్రిటిష్ వాళ్ళు తక్కెళ్ళు పట్టుకొని వచ్చి మన దేశాన్ని మొత్తం దోచుకున్నారు. అంతకు ముందు కూడా మన దేశానికి రావడానికి మొహమ్మద్ గజ్నవికి దారి చూపించింది మన వాళ్ళే. మాన్సింగ్ అక్బర్ కమాండర్లా పనిచేశారు. శివాజీ వాళ్ళ ఫాదరు షహాజీ నిజాం షా కోర్టులో పనిచేశారు సీనియర్ అఫీషియల్గా. మన నాయకుల పరిస్థితే వీళ్ళ కింద అలా ఉంది అంటే మామూలు ప్రజల సంగతి మీరు ఒక్కసారి ఆలోచించండి. మన డాక్టర్జీ కూడా ఇదే ఆలోచించారు. కలిసి ఉండాలి, దేశానికి ఏదో చేయాలి అనే ఉద్దేశము చిన్నప్పటి నుంచి రావాలి. అది స్కూల్లో లేదా ఫ్యామిలీలో రావాలి. ఫ్యామిలీస్లో ఎంతవరకు మన ఫ్యామిలీ సెంటిమెంట్స్, వాల్యూస్ మటుకే చెప్తారు. స్కూల్లో ఎడ్యుకేషన్ మాత్రమే చెప్తారు. మరి దేశం గురించి చెప్పేది ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఒకటి. ఆర్ఎస్ఎస్ ఒక్కటే.